తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన జోరుగా ప్రచారం కొనసాగుతా ఉంది. 3 పార్టీలు గూడా వాళ్ళ యొక్క ప్రణాళికతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడు పెంచిందని గూడా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలితో మరి తను ప్రచారం చేయడానికి షెడ్యూల్ గూడా ఫిక్స్ చేసినట్టు గూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాల పర్యటనలు చేసి అనేక విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని జిల్లాలకు వెళ్ళే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే మెదక్ సంబంధించి సిద్దిపేటకు సంబంధించి ఏవైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి సైతం వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రణాళిక చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న మంత్రులందరూ కూడా కూర్చొని మున్సిపల్ ఎన్నికలలో ఏ విధంగా గెలుద్దాం, ఏ విధంగా ముందుకెళ్తాం అనే విధంగా నిన్న మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తను విదేశీ నుండి రావడంతోనే అందరూ కూడా మంత్రులు తన నివాసానికి వెళ్ళి అభినందనలు తెలిపిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ ఈ సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల గురించే ప్రస్తావించినట్టు కూడా తెలుస్తా ఉంది. నాకు అభినందనలు కాదు, ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత మనం ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఎన్నికల మీద ఫోకస్ పెట్టండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. కొంత దూకుడు పెంచి ముందుకొస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నికలు వస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీయాల్లో ఉన్నారు. టికెట్ ఇచ్చే కాడ కావచ్చు కొంత గందరగోళం ఏర్పడతా ఉంది. సీనియర్ నేతలకి అన్యాయం జరుగుతా ఉంది అనేది అనేక విధాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొంత వివాదాస్పదమైన ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి అటు మీనాక్షి నటరాజన్, ఇటు మహేష్ కుమార్ గౌడ్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిందన్నట్టు కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెబెట్ క్యాండిడేట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రెబెట్ క్యాండిడేట్ ఖచ్చితంగా బుజ్జగించి ఇప్పటికైనా వాళ్ళు పోటీలో ఉన్నా కానీ వాళ్ళను అంతర్గతంగా తప్పించే ప్రయత్నాలు చేయాల్సిందే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఓట్లు చీలకుండా చూసుకోవాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక జిల్లాల పర్యటన కూడా వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంతకు ముందే ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని జిల్లాలకు కూడా తిరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తనే ప్రచారం చేస్తానన్నట్టు కూడా కంకణం కట్టుకొని ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మంత్రులకు కూడా జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను కేటాయించడం అయితే జరిగింది. గతంలో కూడా చూసాం, బై ఎలక్షన్స్ లో సమయంలో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఇన్ఛార్జీలను మంత్రులని నియమించి అక్కడ ఏ స్థానాలు అయితే గెలిచాము, ఎంత పర్సెంట్ గెలిచాము, వాళ్ళ గెలిచిన పర్సెంటేజ్ ప్రకారము అక్కడ మంత్రులకు కూడా మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా మనం అయితే చూసాము. ఏ డివిజన్ వారికి ఆ డివిజన్ కి మంత్రిని కేటాయించేసి అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేకూర్చారు అనే విధంగా ఇటు అధిష్టానికి నివేదిక కూడా పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య కూడా పోటీని నెలకొల్పే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రుల యొక్క తీరు ఏ విధంగా ఉంది, మంత్రులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎంతవరకు ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఎంతవరకు కృషి చేస్తా ఉన్నారు అనే అంశాలపైన అధిష్టానం ఫోకస్ చేస్తుందని మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతినిత్యం కూడా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండొద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఎన్నికలు అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయండి అన్నట్టుగా కొంత సీరియస్ గా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచి మరి ప్రచారంలోకి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని జిల్లాలు కూడా పర్యటించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కొన్ని కొన్ని పనులకి శంకుస్థాపన కూడా చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన కొంత కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఇప్పటికీ వాటిని వెళ్ళి సందర్శించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే మోడల్ స్కూల్స్ కావచ్చు, ఏవైతే ఇంకా చేస్తామన్న పథకాల గురించి కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణలో ఈ ఎన్నికలు కూడా ఛాలెంజ్ గా తీసుకున్న 3 పార్టీలను కూడా చెప్పుకోవచ్చు. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే వ్యూహాలతో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్కంఠ వాతావరణంలో మరి రేవంత్ రెడ్డి దూకుడు ఎంతవరకు పనిచేస్తుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.